మొట్టమొదలు ఆయన బ్రిటన్లో ఉండగా భగవద్గీత చదివాడు, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. అక్కడ మొదలైంది ఈయనకు ఈ హిందూ భావజాలం. ఓపెన్గా ఆయన ఆటోబయోగ్రఫీలో ఏం రాసుకున్నాడంటే, నా పూర్వీకులు హిందూ ధర్మాన్ని పాటించారు, నేను దాన్నే కొనసాగించదలుచుకున్నాను. అలా నిర్భయంగా ఓపెన్గా చెప్పుకున్నారు. ఆయన ప్రకారం ఏమిటంటే, అన్ని మతాలు సత్యాన్వేషణకు పనిచేశాయి అని ఆయన అభిప్రాయం. ఇంకొకటి పెద్ద స్టేట్మెంట్ ఏం చేశాడు ఆయన అంటే, మతం లేకుండా అసలు రాజకీయాలు లేవు అన్నాడు. నో పాలిటిక్స్ వితౌట్ రిలీజియన్. ఆయన కాలానికి అది ఆయన ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించారు. ఎందుకంటే ఆయనకు ఇక్కడ దేశంలోకి బారిస్టర్ అయ్యి ఇండియాకు తిరిగి వచ్చాక ఇక్కడ పరిస్థితి ఏముంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక భాష ఉంది, సంస్కృతులు వేరు, జీవన శైలులు వేరు. వీళ్ళందరినీ ఎట్లా తీసుకురావటం ఆయనకి ఏం దోసల, మతాలు వేరు. అందువల్ల వీళ్ళందరినీ ఒక్కటిగా కలపడానికి ఆయన ఉపయోగించిన ఒక టెక్నిక్ ఏమిటంటే మత సామరస్యం. ఒక్క హిందువులు అంటే హిందువులది కాదు బాబు, ముస్లింలు అంటే ముస్లింలు కాదు బాబు, క్రైస్తవులకు మాత్రమే కాదు బాబు. ఈ స్వాతంత్రం, ఫ్రీడమ్ అనేది అందరికీ కావాలి ఈ దేశంలో. అందువల్ల అందరూ ఒక్కటి కావాలి. అందరూ ఒక్కటి కావాలి అన్నప్పుడు అందరినీ కలుపుకొని పోవాలి. నా దృష్టిలో నేనేమంటానంటే, ఆ కాలం నాటి ద మోస్ట్ పాపులర్ పొలిటికల్ కోఆర్డినేటర్ ఎవరంటే గాంధీజీ. అందరినీ కలుపుకొచ్చాడు. రామరాజ్ చాహియే ముఝే అన్నాడు. మళ్ళీ ఎంబడే ఏమన్నాడు, రామరాజ్ అంటే హిందూ రాజ్యం అనుకునే రా పిచ్చోళ్ళు, ఏ ఖురాన్ ఏ ఖుదాకి రాజ్య భీ హో సక్తా హై అన్నాడు. ఆయన చెప్పేది ఏమిటంటే, మీరు ఏ మతం అన్నా ఉండనియండి, మీ భావజాలం ఏమైనా ఉండనియండి, మీ ధర్మాలు ఏమైనా ఉండనియండి, వాటన్నిటిని కలుపుకొని మనం పోదాము. ఇప్పుడు మనము ఈ ఆధునిక భావజాలంతో మనం ఏమంటున్నామంటే, నీకు మత విశ్వాసం ఉంటే నీ పర్సనల్ ఇంట్లో పెట్టుకో అంటున్నాం, అంతే కదా. కానీ ఆయన ఏమన్నాడు, ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో ఒక పరిమితమైన దాంట్లో ఉంటే మతం కాదు. మతం అనేది విశ్వజనీనమైంది. విశ్వజనీనమైంది ఎట్లా అవుతుంది ఇన్ని రకాల విభేదాలు ఉన్నప్పుడు అంటే? దానికి ఆయన అంతఃసూత్రం ఏం కలిపాడంటే, నమ్మకాలు విశ్వాసాలు నీకు ఉంచుకో, దాని ద్వారా నువ్వు ప్రజాసేవ చేయడానికి పూనుకో. కానీ ఆయన ఏం చెప్పాడు, ముస్లిం హిందువుగా మారాలి, క్రిస్టియన్ హిందూ క్రిస్టియన్గా మారటానికి ఆయన ఏం ఒప్పుకోలే. ఒక ఆయన వచ్చాడట, వచ్చి అయ్యా నేను భగవద్గీత చదివాను, బాగా నచ్చింది, నేను హిందూ ధర్మంలో చేరాలనుకుంటున్నాను అని వచ్చాడు గాంధీ గారి దగ్గర. ఒరే పిచ్చోడా, నీకు భగవద్గీతలో ఏం కనబడిందో నీ బైబిల్లో కూడా అదే ఉంది కదా, నువ్వు వెతుక్కుంటే ఆ బైబిల్లో కూడా అవే సూత్రాలు అవే ఉన్నాయి. అవి వెతుక్కుంటే నువ్వు ఇందులోకి అందులోకి జంప్ చేస్తా మారుతా అనే ఆలోచన రాదు అన్నాడు. క్వైట్ అగెనెస్ట్ ఈ ఇతర మతాల్లోకి మారటం అనేది ఆయన ఒప్పుకోలే. నీ మతం ఏది ఉందో అదే ఉండు, అది కూడా ఒక జీవన శైలి, జీవన సూత్రం, దాన్ని పాటించు. కానీ ఏం చేయాలి, ప్రజాసేవ చేయాలి. రాజకీయం చేసినా కూడా ప్రజలకు సేవ చేయటానికే. అయితే ఈ రాజకీయాలు చేసినా ప్రజలకు సేవ చేసినా ఈ అంతర్సూత్రం ఏంటంటే మతం. మనం ఈరోజు అవగాహన బట్టి చూసేదానికి గాంధీ చెప్పేదానికి కొంచెం తేడా ఉంది. సరే, అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు చెప్పేదానికి ఇంకా పూర్తి విరుద్ధంగా ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడున్న వాళ్ళు మతాన్ని ఉపయోగించి జనాన్ని ఎట్లా విడదీద్దాము అనేది ఇప్పుడు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఆయన ఏమన్నాడు, మతాలకు మత విశ్వాసాలకు దేనికి దెబ్బ తగలకుండా ఒక గాజు గ్లాసు లాగా, అరే ఎవరిది వాళ్ళే జాగ్రత్తగా కాపాడుకోండిరా, మీ విలువలు మీరే చూసుకోండి, అయితే ప్రజాసేవలోకి రండి, అయితే రాజకీయాల్లోకి రండి. అయితే ఆ మతాన్ని ఏమీ అనకుండా, దేవుణ్ణి అల్లాను క్రీస్తును ఏమీ కామెంట్ చేయకుండా ఆయనే ఈ అంతఃసూత్రంగా మతాన్ని ఉపయోగించి స్వాతంత్ర పోరాటంలోకి రండి అని పిలిచాడు. ఆయన ఎవరినైతే పిలిచాడో వచ్చాడు. సరే, మన తెలుగు స్టేట్స్ కు సంబంధించి ఒక చిన్న విషయం చెప్తా. ప్రముఖ నాస్తికవాది గోరా గారు, ఆయనే ఒకసారి గాంధీ గారిని కలవాల్సి వచ్చింది. నేనేమో అసలు దేవుడు లేడనేవాడిని, ఆయనేమో దేవుడు ఉన్నాడు, మీ విశ్వాసాలు మీకు ఉంచుకోండి అని చెప్పేట ఆయనే నేను పోయి ఆయనతో ఏం మాట్లాడతాను అని ఈయన కొంచెం హెసిటేట్ చేశాడు గోరా గారు. కానీ మరి ఆయన నేషనల్ లీడర్, అప్పటి జాతిపిత అంటే జాతిపిత మహాత్ముడు అనే బిరుదులు
అప్పటికి వచ్చినాయో రాలేదో తెలియదు కానీ స్వాతంత్రోద్యమంలో ముందు నిల్చున్న ఆయన వెనుక నెహ్రూ ఉన్నాడు, తర్వాత వేరే మిగతా వాళ్ళంతా ఉన్నారు. అంత పెద్ద ఆయన వచ్చినప్పుడు నేను కలవకుండా మాట్లాడకుండా ఎట్లా ఉండగలను అని సరే గోరా గారు వెళ్ళి కలిస్తే గోరా గారి గురించి ఆయన ఫీడ్బ్యాక్ తీసుకున్నారు గాంధీ గారు ముందే. ఆయన ఏం చెప్పారంటే, నీకేమో దేవుడు లేడు, దేవుడిని ఒప్పుకోవు, నీ క్లారిటీ ఉంది. నేను దేవుడు ఉన్నాడు వాడిని భజన చేయని నేనేం చెప్పట్లే, ఎవడి విశ్వాసాలు వాడికి ఉన్నాయి వాటిని అలాగే ఉంచుకొని స్వాతంత్రోద్యమంలోకి రండి అని మాత్రమే నేను పిలుస్తున్నా. నాకు క్లారిటీ ఉంది. అసలు నీ ఆలోచనలు నా ఆలోచనలు ఎక్కడన్నా క్లాష్ అవుతున్నాయా? లేదండి. ఇప్పుడు మీది ఈ దారి, నాది ఈ దారి, క్లాష్ ఎక్కడవుతాయి? వేరు దారులు, క్లాష్ ఏం లేదు. కానీ ఏంటి, ఇక్కడ మన ప్రధాన కర్తవ్యం స్వాతంత్రోద్యమం. ఈ స్వాతంత్రోద్యమంలో మన ఆలోచనల్ని పక్కకు పెట్టి స్వాతంత్రోద్యమంలో పాల్గొనవచ్చు కదా. గాంధీ చేసిన ప్రశ్నకు గోరా గారి దగ్గర సమాధానం ఏముంటుంది? ఏం లేదు. అయ్యా అలాగే మేము కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. నేను అప్పటి నుంచి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆయన ద బెస్ట్ పొలిటికల్ కోఆర్డినేటర్ అనేది నేనెందుకు అంటున్నా అంటే, అవతలివాడు ఎవడన్నా కానివ్వండి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ గ్రూపు వాళ్ళ ఆలోచన విధానం ఉన్న వాళ్ళందరినీ తన వైపు లాక్కొని స్వాతంత్రోద్యమంలో నడిపించాడా లేదా? నడిపించాడు. అందువల్ల గాంధీ ఈజ్ గాంధీ, యూ కాంట్ రిప్లేస్ హిమ్ విత్ సావర్కర్. అయితే ఆ బారిస్టర్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడికి రాగానే వినోబా భావే ఒక జైంట్ పర్సనాలిటీ కనబడ్డాడు. ఆయనను ఫాలో అయ్యాడు గాంధీ కొంతకాలం. తర్వాత లియో టాల్స్టాయ్ క్రిస్టియానిటీ మీద కొంత అనాలిసిస్ రాశాడు ఆ రోజుల్లో. అయితే ఆ క్రిస్టియానిటీ లోతుపాతులు తెలుసుకోవడానికి టాల్స్టాయ్ రాసిన ఆ విశ్లేషణ, క్రైస్తవం మీద రాసిన విశ్లేషణ బాగా వంటబట్టించుకున్నాడు. తర్వాత ఆయనకి ఏమనిపించింది అంటే, సరే కొన్ని మైనర్ చేంజెస్ ఉంటే ఉండొచ్చు కానీ ఈ మతాలన్నీ ఒక దారిలోనే పోతున్నాయి కదా, దేవుడు ఉన్నాడు అని అన్ని మతాలు భావిస్తున్నాయి. మనల్ని అందరినీ, ఈ జీవరాశులన్నిటినీ దేవుడే సృష్టించాడు, అన్ని మతాలు అదే అనుకున్నాయి. కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి, అన్ని మతాలలో కూడా కామన్ పాయింట్స్ ఉన్నప్పుడు మనము ఎందుకు విభేదించుకోవాలి ఒకడికొకడు అన్నది ఆయన ప్రశ్న. దానితోటే ఆయన ఈ మతం అనేదాన్ని అంతఃసూత్రంగా పెట్టుకొని ఎవరిని ఏం బాధ పెట్టకుండా, ఎవరిని ఏం డిస్టర్బ్ చేయకుండా స్వాతంత్రోద్యమంలోకి మెల్లగా లాక్కుంటూ వచ్చారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు సౌత్లోకి పోతే పెరియారిస్టులు ఉన్నారు, అక్కడ పెద్ద తీవ్రంగా ద్రవిడ మూమెంట్ జరిగే అక్కడ ఒక పెద్ద ఉద్యమాలు ఉన్నాయి. అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉన్నాయి. అట్లా విడిపోతూ విభజనలు చేసుకుంటూ పోతే మనం స్వాతంత్రం సాధించలేము. వాటన్నిటిని పక్కన పెట్టి మన కామన్ ఎజెండా, ఇందాక అంటారే ఇప్పుడు నవడేస్ కామన్ మినిమం ప్రోగ్రామ్, ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏంటంటే టు అచీవ్ ది ఫ్రీడమ్. స్వాతంత్రం సంపాదించడానికి మనము అందరం కలిసికట్టుగా రావాలి అనే పాయింట్ మీద ఆయన అందరినీ కూడగట్టాడు. ఒక దేశంలో ఉన్న ఇన్ని రాష్ట్రాల్లో ఉన్న ఇన్ని కోట్ల మందిని ఒక్క దారిన నడిపించటం అనేది మామూలు విషయం కాదు. దాన్ని ఎవడో తీసేస్తే తీసేసేది కాదు.